వెల్కమ్ బ్యాక్ టు టిఎన్ఆర్ బ్లాగ్స్. సో అలా ఆరవల్లి బీచ్లో బాగా ఎంజాయ్ చేసి ఫొటోస్ తీసుకొని వాక్ వీడియోస్ తీసుకున్నాము. పక్కనే ఉన్న ముప్పలపాలెం బీచ్కి వచ్చాము. ఇది చాలా బాగుంది బీచ్, చాలా నీట్గా కూల్గా చాలా స్లోప్గా ఉంది. ఆడుకోవచ్చు, ఇక్కడ చాలా బాగా ఆడుకోవచ్చు. ఇంకా అలా బీచ్ అయితే చూడండి చాలా బాగుంది. సో వాటర్ లోపలికి వెళ్ళాము. సో ఇక్కడైతే ఒక కపుల్ ఫోటో షూట్ తీసుకుంటున్నారు, చూపిస్తాను చూడండి అక్కడ. సో ఇక్కడ ఫోటో షూట్స్ కానీ కపుల్ షూట్స్ కానీ ప్రీ వెడ్డింగ్ పోస్ట్ వెడ్డింగ్స్ చాలా బాగున్నవి. ఇక్కడ నుంచి కొంచెం ఇలా సముద్రం లోపలికి ఒక వే లాగా ఉంటే అక్కడికైతే వెళ్ళాము, చాలా బాగుంది. సో ఇంకా అక్కడికి వెళ్తే ఒక పర్సన్ అయితే మాకు పరిచయం అయ్యాడు. తను బెంగళూరు నుంచి వచ్చాడంట, సోలో ట్రావెలర్. మా వాడు ఇంకా తనకు ఫొటోస్ తీయమంటే కొన్ని ఫొటోస్ అయితే క్లిక్ క్లిక్ మని కొట్టించాడు. వాళ్ళు కూడా మాకు ఫొటోస్ తీశారు. మేము కూడా కొన్ని అలా ఫొటోస్ తీయించుకొని చేసి అలా సముద్రంలో అలా నడుస్తూ ఉంటే ఆ హ్యాపీనెస్ అసలు చాలా వేరు. ఎన్ని కోట్లు ఇచ్చినా రాదనిపిస్తుంది, అంత బాగుంది. అలాగే ఇక్కడ మళ్ళీ ప్రాపర్గా ఒక వాక్ వీడియో తీసుకున్నాను. మా వాడికి కూడా ఒక వాక్ వీడియో నచ్చి తీసుకొని చాలా ఫొటోస్ దిగా, అసలు ఎన్ని ఫొటోస్ దిగామంటే బాగా అయిపోయింది. అలా ఫొటోస్ దిగుతుంటే చాలా పెద్ద అలా వచ్చింది. అలా వచ్చేసరికి మా వాడి చెడ్డీ మొత్తం తడిచిపోయింది. చెడ్డీ ఒకటే కాదు, చెడ్డీ లోపల ఉన్న సామాన్లు కూడా తడిచిపోయాయి. అవేనండి మన మొబైల్ కానీ ఇవన్నీ వ్యాలెట్ అలా ఇక తడిచిపోయాయని బయటికి రాగానే రెండు కుక్క పిల్లలు చాలా బాగా ఆడుకుంటున్నవి రెండు. బట్ ఇది చూస్తే మాకు చాలా ముచ్చటేసింది, అందుకే మీకోసం ఒకసారి చూపిద్దామని చూపించాను. సో అలా ఇంకా ఫొటోస్ దిగామని చెప్పాను కదా, చాలా బాగా దిగాము. తను కూడా చాలా ఫొటోస్ తీశారు, చాలా చిట్ చాట్ చేసాము. సో మీరు ఒకవేళ రావాలి అనుకుంటే పాండిచ్చేరిలో ఫోటో వెడ్డింగ్ షూట్స్ కి చాలా బాగుంటది, ప్లాన్ చేసుకోండి. స్టే ట్యూన్ ఫర్ ద నెక్స్ట్ బ్లాగ్.